హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మీరా టీ కలుపుతుంటే తనే పిలిచినట్టే వచ్చేశాడు శేఖరం. మీరా చక్కెర వేసి కలుపుతుంటే తనే 2 కప్పులు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళినట్టుంది అనుకుంది మీరా. టీ 2 కప్పుల్లో పోసింది. శేఖరం తను 1 కప్పు తీసుకున్నాడు. మీరాకేం అర్థం కాలేదు. అయినా తలెత్తి చూడలేదు. అక్కడ శుభ్రం చేయసాగింది. నీవు తీసుకోవేం అన్నాడు శేఖరం. నేనా? తెల్లబోయినా తలెత్తలేదు. చల్లారిపోతుంది, తీసుకోవేం అంటూ కప్పు తీసి మీరాకు అందివ్వబోయాడు. వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. ఏం? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను టీ తాగను, ఎవరో వచ్చారనుకుని అన్ని నీళ్లల్లో పొడి వేసేశాను సంజాయిషి ధోరణిలో అంది. వచ్చినవాడు గంగులల్లుడు. నువ్వెందుకు తీసుకోవో నాకు తెలుసు. నువ్వేం భయపడక్కర్లా. ఇది మీ అమ్మగారి సొమ్మే. నేను నీళ్లు తగలకుండానే పెట్టాను టీ పొడి, చక్కెర. నువ్వే వేసావుగా. మొదట్లో అతని స్వరం తీవ్రంగా ధ్వనించిన చివరి మాట మృదువుగా ఉండి కించిత్తు కొంటితనం తొంగి చూసింది. మీరా మాట్లాడలేదు, తీసుకోలేదు. శేఖరానికి కోపం వచ్చింది. 2 చేతులు మీరా ముందుకు జాపి, శ్రమ అనుకోకుండా ఈ టీ బయట పారపోసిరా అన్నాడు. చివ్వున తలెత్తింది మీరా. మీరా కళ్ళలేక సూటిగా చూస్తూ అన్నాడు, నీకు అక్కర్లేకపోతే 2 బయట పారబోసిరా. క్షణం ఆగి అన్నాడు, అది కూడా ఇష్టం లేదా? మీరాకి అతనితో మాటలు పెంచుకోవటం ఇష్టం లేదు. మౌనంగా అతని చేతిలో కప్పు అందుకుంది. మీరా కప్పు నోటి దగ్గర పెట్టుకుంటే కానీ అతను పెట్టుకోలేదు. ఆ తర్వాత స్నానం చేసి అతను బయటికి వెళ్ళిపోయాడు. మీరా ఇంటికెళ్ళబోతుంటే శేఖరం వచ్చాడు. అతను వెంటనే భోజనానికి వచ్చేశాడు. అది వరకు శాంతమ్మ గారి కొంట్లో బాగుండనప్పుడు అన్నీ టేబుల్ మీద సర్ది ఉంటే మీరాకి తనకు పెట్టడం ఎలాగో ఇష్టం ఉండదని, అన్నీ అక్కడే ఉన్నాయిగా, నేను పెట్టుకుంటాను అనేవాడు. ఇప్పుడు అన్నీ సర్ది ఉన్నా నేను పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళు అని అనలేదు. కావలసినదేమిటో అడిగి వేయించుకుని తిని లేచాడు. మీరా మొదట మర్యాద కోసం శాంతమ్మ గారు ఏమైనా అనుకుంటుందని అతనికి అన్నం పెట్టడానికి వచ్చింది. అతను ఎలాగో వద్దు అంటాడని తెలుసు. అతను అలా అనకపోయేసరికి ఆశ్చర్యపడింది. అప్పుడే 1:30 అయింది. శాంతమ్మ గారి దగ్గరకు వచ్చి, నేను వెడుతున్నానండి అంది. బాగా పొద్దుపోయింది, ఉండిపో మీరా అందావిడ. తొందరగా వచ్చేస్తానండి అని వచ్చేసింది. మీరాకు చెప్పలేనంత నీరసం అనిపించసాగింది. ఆ రోజే మొండితనంగా మానేసి ఉంటే ఎంత బాగుండేది. ఆవిడ కాదంటే మరో మాట చెప్పాలంటే మాట పెగలదు. చేతనంత పిరికిదైపోయిందేం. మీరాకు తల్లి మీద చాలా కోపం వచ్చింది. మీరాకు అది వరకు ఉన్నంత ధైర్యంగా ఉండటం లేదు. ఆ రోజు శేఖరం రావటం, తర్వాత విజయ్ని చూడటం, అప్పటి నుంచి ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే గాని మనసిక శాంతితో పాటు ఉన్న ధైర్యం కాస్త పోయేట్టుందనిపించసాగింది. 2 రోజుల తర్వాత ఉదయం 8 గంటలు కావస్తుంది. అంతవరకు పని మనిషితో తగువ పెట్టుకుని, ఇంక నీతో కూర్చుంటే నాకు కాదమ్మా, అసలు నీతో మాట కలపటమే తప్పు అని చంద్రమ్మ గారు బావి దగ్గర స్నానం చేసి తడిబట్టతోనే బిందెతో నీళ్లు తెచ్చుకుంది. ఆవిడ వంటింటి వసారా ఎక్కబోతుంటే బాచి, అక్కయ్య అంతా ఏమయ్యారు అంట హడావిడిగా పిలుస్తూ వచ్చారు శాస్త్రి గారు. ఏమిట్రా? ఇంకా చంద్రమ్మ గారు ఏదో అనబోయి తమ్ముడు వెనకాల ఉన్న వాళ్ళని చూసి ఆగిపోయింది. అక్కయ్య గుర్తుపట్టలా, మన సరోజిని అని వెనక్కి తిరిగి, ఆయన అక్కడే ఉండిపోయారా అంటూ వాకిట్లోకి వెళ్ళారు శాస్త్రి గారు. శాస్త్రి గారి కేకలకి బాచి, రమణమ్మ, గిరిజ ఏమిటోనని హడావిడిగా వచ్చారు. అత్తయ్య బాగున్నావా? సరోజినీదేవి పలకరించింది. చంద్రమ్మ గారు నీళ్ల బిందె కిందికి దించి, మీ మామయ్యను మింగేసేనే అమ్మా, భర్త పోయాక రాని వాళ్ళు ఎవరొచ్చినా అలవాటు ప్రకారం వచ్చే మాట 4 చివరి వరకు వచ్చిన మాటను ఆ పక్కనే బాచిని చూసి గుటుక్కుని మింగేసింది. ఇలా ఉన్నానమ్మా, ఇన్నాళ్ళకు అత్తయ్య జ్ఞాపకానికి వచ్చిందా అంది నిట్టూరుస్తూ. సరోజినీదేవి చంద్రమ్మ గారి భర్త పోయాడు, 10 ఏళ్ళైంది. అప్పుడు కూడా ఆవిడని పరామర్శించాలని అనుకోలేదు. ఒక్కసారిగా ఆవిడ అదోలా అయిపోవడంతో గుర్తొచ్చింది. ఏమిటో అత్తయ్య, ఎప్పటికప్పుడే రావాలనుకోవటం ఆగిపోయింది. రమణమ్మ అందరినీ పలకరించి వాళ్ళకి నీళ్ళిచ్చింది. ఇది నీ కూతురా? ఎంతైంది? నేను చూసినప్పుడు ఇంత పిల్ల చదువుకుంటోందా అని అడిగింది చంద్రమ్మ గారు. మానేసింది. గిరిజని చూసి మీ అమ్మాయి కదూ అని అడిగింది. అవునమ్మా. మళ్ళీ దీర్ఘశ్వాస విడిచింది చంద్రమ్మ గారు. వాళ్లతో కబుర్లు చెప్తూ వంట చేసింది. శాస్త్రి గారు బాచిన ఆ పూట ఉండిపోమ్మన్నారు. రమణమ్మ తెగ హడావిడి పడిపోతుంది. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకేం చేస్తే నచ్చుతుందో ఏం నచ్చదోనని. జ్యోతి వాళ్ళని వింత మనుషులు చూసినట్టు చూడసాగింది. జ్ఞానం వచ్చాక పల్లెటూరు రాలేదు. గిరిజ జ్యోతిని పలకరించాలంటేనే భయపడుతోంది.
మధ్యాహ్నం 3 గంటలైంది. శాంతమ్మ గారు ఆ పూట కాస్త తిరుగుతోంది. శాంతమ్మ గారు హాల్లోకి వచ్చి కూర్చుంది. మీరా ఆవిడికి హార్లిక్స్ కలిపి ఇచ్చింది. మీరా, నువ్వు పుస్తకం చదివి వినిపించే చాలా రోజులైంది అంది శాంతమ్మ గారు. ఆవిడకు తను రావటానికి ఉండదని, తల్లి లేవట్లేదని చెప్పాలని పొద్దుట్నుంచి ఎలా చెప్పాలో ఆలోచించుకుంది. హార్లిక్స్ ఇచ్చి ఇప్పుడు చెప్దామనుకుంది. ఆవిడ అది అందుకుంటూనే పుస్తకం చదవమంది. ఇక ఎలాగూ మానేస్తాగా, ఓ పావుగంట చదివి వినిపించి అప్పుడు చెప్తే సరి అనుకుంది. వెళ్ళి పుస్తకం తీసుకువచ్చి కూర్చుని పేజీలు తిప్పుతుంటే శేఖరం వచ్చాడు. తల్లి కొంట్లో బాండకపోవడంతో మధ్యాహ్నం ఇంటికి వస్తున్నాడు. 2 గంటలు దాటిపోవడంతో శేఖరం రాడు అనుకున్నారు మీరా శాంతమ్మ గారు. అతను బూట్లు విప్పుకుంటూ మంచినీళ్ళు కావాలమ్మా అన్నాడు. శాంతమ్మ గారు నీళ్లు తెమ్మని మీరాని పిలిచింది. మీరా మంచినీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అతను కాఫీ గ్లాసు ఖాళీ గ్లాసు కింద పెట్టేస్తూ, నేను మళ్ళా 1 గంటలో వెళ్ళిపోతాను, ఇప్పుడు భోజనం చేయలేదు అన్నాడు. గుమ్మం వరకు వెళ్ళిన మీరా ఆవిడేం పురమాయిస్తుందోనని ఆగి ఆవిడ కేసు చూసింది. ఏమైనా సరే ఈరోజు ఆవిడతో చెప్పేయాలి దృఢంగా అనుకుంది. అదేంరా అని ఏం చేయమంటావు అని అడిగింది. ఏదో ఒకటి, 4 గంటలకల్లా వెళ్ళిపోతాను, కుర్చీలో వెనక్కి వాళ్తూ అన్నాడు. శాంతమ్మ గారు మీరాతో పూరీలు చేయమని చెప్పింది. మీరా లోపలికి వెళ్ళిపోయింది. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పి పరుగును వచ్చి, అమ్మగారు, కారులో ఎవరో వచ్చారండి అని చెప్పింది. ఎవరా అని శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మ గారు వెనకాలే వెళ్ళింది. శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కోటేశ్వరరావు, సరోజినీదేవి దిగేరు. జ్యోతి దిగుతోంది. వాళ్ళను చూసి తెల్లబోయాడు. మెడతిప్పి వెనకాలే వస్తున్న తల్లితో, హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారు అని వాళ్ళకి ఎదురెళ్లాడు. కూడా బాచి ఉన్నాడు. ఎప్పుడొచ్చారు నవ్వుతూ పలకరించాడు. పైకి నవ్వుతున్నాడే గాని వాళ్ళు రాకూడని సమయంలో వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉంది అతనికి. వాళ్ళు ఎందుకు వచ్చారో అతనికి అర్థమైంది. శాంతమ్మ కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి లోపలికొచ్చి, ఎవరో వచ్చారు, టిఫిన్ ఎక్కువగా చెయ్యి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంది. వచ్చిన వాళ్ళు ఎవరా అన్న ఆసక్తి మీరాకు లేదు. ఆవిడ చెప్పి వెళ్ళిన ప్రకారం చేయసాగింది. శేఖరం వాళ్ళతో మాట్లాడుతున్నాడే గాని అతని ధ్యాసంతా మీరా మీదే ఉంది. మీరాని చూస్తూనే సరోజినీదేవి ఆశ్చర్యంగా అవి ఇవి అడుగుతుంది. వాళ్ళ ఇంటికెడుతుంది. తను వెళ్ళి మీరాని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోమన్నా బాగుండదు. తల్లికి సమాధానం చెప్పుకోవాలి. మీరా వాళ్ళని చూసి ఒక్కసారిగా కంగారు పడకుండా చెప్తే మంచిదనిపించింది అతనికి. శాంతమ్మ గారు అరుణకు ఆడపిల్లని వెళ్ళి 4 రోజులైందని ఇంకా అవి ఇవి చెప్తోంది. శేఖరం లేచి లోపలికొచ్చాడు. మీరా గబగబా పూరీలు ఒత్తుతోంది. మీరాకు అడుగు దూరంలో నిలబడి, చుట్టాలు వచ్చారు తెలుసా అన్నాడు. చెప్పారు. తలెత్తకుండానే పూరి ఒత్తుతూ బదులిచ్చింది ముభావంగా. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుసా? మీరా కోపం వచ్చింది. ఎవరైతే తనకి చేయమని చేయటం మీరా మాట్లాడలేదు. మూకుడులో పూరి తిరిగేస్తుంది. హైదరాబాద్ నుంచి రావుగారు, ఆయన కుటుంబం వచ్చారు. చివ్వున తలెత్తింది మీరా. ఆశ్చర్యంతో, భయంతో. విశాలమైన మీరా కళ్ళు ఇంకా విశాలమైనాయి. భయంతో కొద్దిగా నోరు తెరుచుకుంది. పూరి తిరిగేస్తున్నదల్లా అలాగే బిగుసుకుపోయినట్టు నిలబడిపోయింది. వాలుగా ఉన్న అట్ల పొల్ల నుంచి సర్రున వేడివేడి నూనె కారి మీరా వేలను తాకింది. అబ్బా అంటూ అగ్గిపుల్ల వదిలేసింది. కాలిందా కంగారుగా అడిగాడు. లేదన్నట్టు తల ఊపింది. మీరా గుండెలు దడదడలాడాయి. కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరిగాయి. మీరా ఎంత కంగారు పడుతోందో శేఖరం గ్రహించాడు. ఎందుకు అలా అయిపోయావు? ఒక్కసారిగా వాళ్ళకి ఎదురు పడితే భయపడతావని చెప్పాను అన్నాడు. మీరా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? శేఖరం హాల్లోకి వెళ్ళిపోయాడు. మీరా కాళ్ళు చేతులు పట్టు తప్పిపోయినట్టుగా అయినాయి. ఏం ఆలోచించటానికి మెదడు మొద్దుబారిపోయినట్టయింది. స్థానువులా అలాగే నిలబడిపోయింది. మూకుడులో ఉన్న పూరి నల్లగా మాడిపోయింది. శాంతమ్మ గారు లోపలికి వచ్చి, అయిందా మీరా అని అడిగింది. అవుతోందండి అని మాడిన పూరి ఆవిడ చూడకుండా పక్కన పడేసి మిగిలినవి గబగబా చేయసాగింది. శాంతమ్మ గారు మిఠాయి మినప సున్ని తీసి వతలపెట్టింది. మీరా పూరీలు చేయడం కూడా అయిందా? నీళ్లు పెట్టి టీ గబగబా పెట్టు అని వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళిపోయింది. మీరా ఒంట్లో శక్తిని అంతటినీ కూడదీసుకుని ధైర్యంగా నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. తనేం కంగారు పడిపోకూడదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. అసలు ఇలా జరుగుతుందని తను కలనైనా ఊహించిందా? ఎంత ధైర్యం తెచ్చుకుని మొండితనంగా నిలబడలేదు. శాంతమ్మ గారు చెప్పిన ప్రకారం పల్లెలలో అన్నీ సర్దింది. మీరా మంచినీళ్లు పెట్టకుండానే వాళ్ళు వచ్చేశారు. వంటగదిలో జగ్గులోకి నీళ్లు పోస్తున్న మీరా ఊపిరి బిగబెట్టి నిటారుగా నిలబడింది. నీళ్ళేవి? శాంతమ్మగారి మాటలతో ఉలిక్కిపడి సర్దుకుంది. తెస్తున్నానమ్మా అంది. ఆవిడ వెళ్ళిపోయింది. మీరా నీళ్ల జగ్గు గ్లాసులు తీసుకుని వచ్చింది. గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణం సేపు ఆగి ధైర్యం తెచ్చుకుని గుమ్మం దాటి యువతలకు వచ్చింది. శాంతమ్మగారు ఏదో అన్న మాటకి అంతే అంటారా నవ్వుతూ అంటున్న సరోజినీదేవి శాంతమ్మగారి మాటలు శ్రద్ధగా వింటున్నట్లు కూర్చున్నా క్షణానికి శేఖరం కేసి ఓరచూపులు ప్రసరిస్తున్న జ్యోతి మీరాను చూస్తూనే ఎగిరిపడ్డారు.
శాంతమ్మ గారి మాటలు అతి శ్రద్ధగా వింటున్న కోటేశ్వరరావు భార్య కూతురు ఆశ్చర్యంతో నోళ్లు తెరవటం చూసి తల తిప్పి చూశాడు. మీరా ఫలానా అని ఆయన గుర్తు పట్టకపోయినా వయసులో ఉన్న అమ్మాయి గృహిణిలా నిండుగా కొంగు కప్పుకొని మంచినీళ్ల గ్లాసులు జగ్గు పట్టుకొస్తున్న మీరాని చూసిన ఆయన చూపులు వెంటనే జరజరా శేఖరం మీదకి సోకినాయి. ఎడంచేయి గుప్పిటిగా మార్చి చెంప కాంచుకుని కుడిచేతి వేలు బల్ల మీద రాస్తూ తల వంచుకున్న శేఖరానికి రావుగారి తీక్షణమైన చూపుల్ని ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అతను తల ఎత్తి ఎదుర్కోకపోయినా మీరాని ఇక్కడ చూసి వాళ్ళెలా తలక్రిందులవుతారో ఇందాకనే ఊహించాడు. గుమ్మం దాటి 4-5 అడుగులు వేసేదాకా తలంచుకుని వచ్చిన మీరా యథాలాపంగా తలెత్తినట్టు ఎత్తింది. క్షణం ఆశ్చర్యపోయినట్టు నటించి పలకరింపుగా చిన్నగా పెదవులు విడివిడకుండా చిన్నగా నవ్వింది. మీరా ఇక్కడున్నావా? ఏ పనైనా బయటపడిపోకుండా ఒక్క చిరునవ్వుతో హుందాగా అన్నీ ఎంతో నేర్పుతో చక్కదిద్దుకునే సరోజినీదేవి చాలా ఆశ్చర్యంగా అరిచినంత గట్టిగా అడిగింది, కుర్చీలో అటు ఇటు కదులుతూ. జ్యోతి కోరగా మింగేసేలా శేఖరం కేసి చూసింది. ఇంచుమించుగా కోటేశ్వరరావు అలాగే చూశాడు. సరోజినీదేవి మాటతో శేఖరం నిదానంగా తల ఎత్తాడు. తీసుకోండి, ఏమిటి ఆలస్యం అన్నాడు మామూలుగా. అప్పుడు శేఖరం కేసి తిరిగాయి సరోజినీదేవి చూపులు. మీరా మామూలుగా గ్లాసులు అక్కడ పెట్టి నీళ్లు పోస్తుంది. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. కుర్చీలోంచి లేచింది. మీరా భుజం నిండుగా కొంగు కప్పుకుని ఉండటం వల్ల వాళ్ళకి ఏదీ అర్థం కాక అతలాకుతలమైపోతున్నారు. సరోజినీదేవి మీరా భుజం మీద చేయి వేసి ఆ నెపంతో భుజం మీద కొంచెం జరిగేలా చేస్తూ, మీరా ఈ ఊళ్ళో ఉన్నారా? మీరు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చేశారు అని అడిగింది. మీరా చెయ్యి వణికింది. గొంతు తడారిపోయింది. ఒక్క గుటక మింగి గొంతు పెగిల్చుకుని ఎలాగో నెమ్మదిగా అంది, ఈ ఊళ్ళోనే ఉంటున్నామండి అని ఆవిడని తప్పించుకుని వచ్చేసింది. మీరా వాళ్ళకి బాగా తెలుసు కావును అనుకున్న శాంతమ్మ గారు, రండి కూర్చోండి, మీరా మీకు తెలుసా అని అడిగింది. సరోజినీదేవి దృష్టంతా మీరా మీద ఉన్న సభ్యత అనే పదానికి గౌరవం ఇచ్చే సరోజినీదేవి బలవంతంగా వచ్చి కూర్చుంది. మీరా తెలియకపోవటం ఏమిటి? వాళ్ళమ్మ మా స్కూల్లోనే టీచర్గా పనిచేసేది. ఎందుకో హఠాత్తుగా 2 ఏళ్ల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయారు అంది. ఆ కాస్త మాటకే రొప్పుతున్నట్లుగా అయింది. అసలే తెల్లని మనిషి ఏమో, మొహమంతా ఎర్రగా కందినట్లుగా అయింది. మీరాను చూస్తూ ముగ్గురు అలా ఎందుకైపోయారో శాంతమ్మ గారికి అంతుపట్టలేదు. ముందు పలహారం కానియండి, తర్వాత మాట్లాడుకుందామంది శాంతమ్మ గారు. ఇంతకీ మీరాకి ఇక్కడ ఎటువంటి స్థానం? ముగ్గురికి అర్థం కాలేదు. అలా అయితే మా కోడలు అని పరిచయం చేయకుండా ఉంటుందా? లేకపోతే ఇక్కడ ఎందుకున్నట్టు? ముగ్గురు తమలో తమ అనుకోకపోలేదు. ఇంత క్రితం ఉన్న హుషారు వాళ్ళలో లేదు. మౌనంగా పలహారాలు ముగిశాయి. మీరా టీ తీసుకొచ్చి అందరికీ అక్కడ పెట్టి లోపలికెళ్ళింది. మళ్ళీ శాంతమ్మ గారికి హార్లిక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంత చనువుగా వీళ్ళ అవసరాలు తీరుస్తున్న మీరా ఇక ఉండబట్టలేక అడిగేసింది సరోజినీదేవి, మీరా వాళ్ళు మీకు బంధువులా అని. అరుణ స్నేహితురాలు. మీరా చదువుకున్నది అని తెలిసాక మీరా ఎవరని ఇలాగే అడిగితే మాకు తెలుసున్న వాళ్ళు అని చెప్పింది. ఇప్పుడు కూడా మాకు తెలుసున్న వాళ్ళే అంది. అంటే అర్ధోక్తిలో ఆగిపోయింది సరోజినీదేవి. నాకు ఒంట్లో బాగుండటం లేదు, సహాయంగా ఉంది అని చెప్పింది. సరోజినీదేవి తేలిగ్గా గాలి పీల్చుకున్నా వెంటనే గుండెల్లో ఏదో గుబులు బయలుదేరింది. కుర్చీకి వెనక్కి ఆనుకుని కూర్చున్న జ్యోతి శేఖరాన్ని నిశితంగా పరీక్షిస్తున్నట్టు చూస్తోంది. కోటేశ్వరరావు మాటలు మర్చిపోయినట్టుండి తర్వాత శేఖరంతో కబుర్లలోకి దిగాడు. మీరా ఒక్కపొడి తీసుకురా. శాంతమ్మ గారు పిలవటంతో మీరా ఒక్కపొడి బరిన అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే శాంతమ్మ గారు చెప్పక్కర్లేకుండానే తనే తెచ్చేది. అది వరకు హైదరాబాద్లో ఉండగానే మీరాకి ఈ కుటుంబంతో పరిచయం ఉన్నట్టు సరోజినీదేవికి తెలుసు. అది అరుణతో స్నేహం వరకే అనుకుంది. సరోజినీదేవి భర్తకు వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేసింది. కోటేశ్వరరావు, శేఖరం రా, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆడవాళ్ళ మాటలు మనకెందుకు అంటూ లేచాడు. శేఖరం లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. సరోజినీదేవి అంది, ఎవరికో ఒంట్లో బాగోలేదని వెళ్ళారు, ఆ వెళ్ళటం మళ్ళా రాలేదు, ఎందుచేతో అని మీరా అని పిలిచింది. మీరా వినపడినట్టే ఉండిపోయింది. శాంతమ్మ గారు, మీరా ఆవిడ పిలుస్తున్నారు, ఇలా రా అని పిలిచింది. దాంతో మీరా తప్పనిసరిగా ఇవతలకు వచ్చింది. మీరా టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు తీయసాగింది. మీ అమ్మగారు ఎక్కడా అని అడిగింది సరోజినీదేవి. ఇక్కడే ఉంటున్నామండి. మీరా తలెత్తకుండానే అంది. ఇక్కడంటే ఈ ఇంట్లోనా ఈ ఊళ్ళోనా? అర్థం కాలేదు. మీరా కొద్దిగా తలెత్తి కోపాన్ని అణుచుకుంటూ జవాబిచ్చింది, ఈ ఊళ్ళోనే. మళ్ళా రాలేదేం? మీరానే సూటిగా చూస్తూ అడిగింది. ఆవిడికి ఒంట్లో బాగుండటం లేదండి. ఆహా, అలాగా, నేను వస్తాను. అంత హఠాత్తుగా మకాం ఎత్తేయటంతో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకండి మీకు శ్రమ, అమ్మని నేనే తీసుకొస్తాను అని మీరా ప్లేటు గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది. సరోజినీదేవి మీరానాలో గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతోందో శాంతమ్మగారికి అర్థం కాలేదు. సరోజినీదేవి లేవటంతో శాంతమ్మగారు లేచింది. జ్యోతి కూడా లేచి వాళ్లకున్న ముందే తండ్రి శేఖరం ఉన్న చోటుకొచ్చి శేఖరం పక్క ఖాళీగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. శేఖరం ఇబ్బందిగా కదిలేడు.
ఆ వెనకాలే శాంతమ్మ గారు సరోజినీదేవి రావటంతో శేఖరం లేచి కూర్చోండి సరోజినీదేవితో అని ఆ ఇబ్బంది నుండి విముక్తి పొందాడు. శేఖరం వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఇంకా తల్లి పక్కలో పాపాయే. భగవంతుడు అందం ఇచ్చాడు, అవసరాలకు లోటు లేకుండా ఏదో ఇంత ఇచ్చాడు, ఏం లాభం? జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియని మూర్ఖుడు కసిగా అనుకుంది జ్యోతి శేఖరాన్ని మింగేసేలా చూస్తూ. ఓ అర్ధగంట లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. 5 గంటలు దాటింది. సరోజినీదేవి కోటేశ్వరరావు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మీ అబ్బాయికి ఈ ఏడాది పెళ్లి చేయరా కదిపింది సరోజినీదేవి. నాదేముందండి అంది శాంతమ్మ గారు. మీది కాకపోతే ఎవరిది? మీరే చెప్పాలి, మీరే చేయాలి. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. అసలు ఈరోజు మామూలుగా మాట్లాడి రేపు శాస్త్రిగారిని కూడా తీసుకొచ్చి పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు. అందుకే ఈరోజు జ్యోతిని తీసుకొచ్చారు. మీరాని ఇక్కడ చూడగానే ఆలస్యం అమృతం విషయం అనిపించింది ఆ దంపతులకి. మీరు చెప్పిన బాగానే ఉందమ్మా, కానీ వింటేగా చెప్పడానికి, వింటే వాడికి నచ్చిన పిల్లని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నా శక్తికి తగ్గట్టుగా ఏ లోపం రాకుండా చేస్తాను అంది శాంతమ్మ గారు. భర్త ఏదైనా అంటాడేమోనని కాసేపు చూసింది సరోజినీదేవి. ఆయన ఆలోచిస్తున్నాడు ఎలా మొదలు పెడితే బాగుంటుందని. ఆలస్యాన్ని భరించలేని సరోజినీదేవి ఏదో శాస్త్రం చెప్పినట్టు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, మీ అభిప్రాయం అడగడానికే వచ్చేమంది. అవునమ్మా, పిల్ల ఎదురుగానే ఉంది, మనమేం కొత్త వాళ్ళం కాము, అందుకే అమ్మాయిని కూడా అరమరికలు లేకుండా తీసుకొచ్చాము. మనం ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటే బాగుంటుంది అన్నాడు కోటేశ్వరరావు. జ్యోతి శేఖరం కేసి ఓరగా చూసింది. మూలగా నిలువెత్తు స్టూలు మీద ఉన్న ఫ్లవర్ వాజ్ మీద నిలిచి ఉన్నాయి అతని చూపులు. అతని కేసు చూసిన కోటేశ్వరరావుకు అసలు అతను తన మాటలు వింటున్నాడా, వినపడుతున్నాయా అన్న అనుమానం వచ్చింది. ఏమిటో శేఖరం మాట్లాడు అన్నాడు. ఏమిటండి అన్నాడు ఇటు తిరిగి సర్దు కూర్చుంటూ. బాగుంది, ఇంతవరకు మా మాటలే వినలేదా నవ్వుతూ అడిగింది సరోజినీదేవి. శేఖరం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇది నాన్పుడు వ్యవహారంగా తేల్చేయడం సరోజినీదేవి బొత్తిగా ఇష్టం లేదు. మీరే అడగండి, మాకు చెప్పడానికి మొహమాటంగా ఉంటుంది కదా శాంతమ్మ గారిని ఉద్దేశించింది. ఈ పద్ధతి శాంతమ్మ గారికి నచ్చలేదు. వాళ్ళు ఎదురుగా ఉండి అప్పటికప్పుడు చెప్పమంటే ఎవరు చెప్తారు అనుకుంది. ఎవరికైనా చెప్పొచ్చు, ఇలా ఉంటారు కదా, ఎటుగాకుండా అంది. జ్యోతి లేచి వరండాలోకి వెళ్ళి అక్కడ పచార్లు చేయసాగింది. వాళ్ళు ఎంత నింపాదిగా మాట్లాడుకున్నా అక్కడికి వినపడతాయి. సరోజినీదేవి భర్తకేసి భావయుక్తంగా చూసింది. ఆయన సోఫాలో కాస్త అటు ఇటు కదిలి సర్దు కూర్చున్నాడు. తర్వాత ఇలా అన్నాడు శేఖరం. నీ ఎందుండే చనువుతో అడుగుతున్నాను, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఎందుకంటే ఈ విషయం ఇదివరకే నీకు అమ్మగారికి చెప్పాను. ఇప్పుడే మీ దగ్గర కదిపి నిన్ను ఇప్పుడే చెప్పమనడం సబబు కాదనుకో అగాడైనా. భర్త అడిగిన తీరు సరోజినీదేవికి సంతృప్తికరంగా అనిపించలేదు. ఎదుటి మనిషిని గొక్క తిప్పుకోవటానికి లేకుండా, ఊపిరి ఆడకుండా పీల్చుకోవడానికి వీలులేని విధంగా సమాధానం ఆశించినట్లు అతి నేర్పుగా అడిగే భర్త ఇంత అతి సాధారణంగా అడిగాడేమిటా అనుకుంది. శేఖరం వాళ్ళు వచ్చినప్పటి నుంచి సిద్ధంగా ఉంచుకున్న సమాధానం ఎప్పుడు ఎలా చెప్తే బాగుంటుందో, అది కూడా మీరా ఉండగా మీరాకి వినపడేలా చెప్పాలని చాలా విలువైన మాటని ఎన్నిక చేసుకున్నాడు. ఇదే సమయం, అది ఇప్పుడు చెప్పేస్తేనే బాగుంటుంది అనుకున్నాడు. సరోజినీదేవి ఇంకా అతనేమంటాడోనని ఆసక్తిగా కొద్దిగా ముందు కొరిగింది. వరండాలో పచార్లు చేస్తున్న జ్యోతి టక్కునాగిపోయింది. అతను చెప్పబోయే సమాధానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఊపిరి బిగబెట్టి నిలబడిపోయింది. ముఖ్యమైన కాగితాల మీద అతి ముఖ్యమైన సంతకం కోసం ఆతృతగా ఎదురుచూసే వ్యాపారస్తుడిలా చూస్తున్నాడు కోటేశ్వరరావు. 2 భార్యలు ఉండడం చట్టవిరుద్ధం కదండి. గంభీరంగా అతని నోటి వెంట వచ్చిన ఈ సమాధాన మాటలకి శ్రోతలు స్థానువులే అయినారు. సరోజినీదేవికి నెత్తి మీద మంచు పర్వతమే పడినట్టయింది. జ్యోతి పక్కలో బాంబు ప్రేరినట్టు అదిరిపడింది. శాంతమ్మ గారికి అంతా అయోమయంగా ఉంది. మొట్టమొదట సరోజినీదేవి తెరికింది. నీకు పెళ్ళయిందా అలా అంటూనే శాంతమ్మ గారికేసి తిరిగింది. ఒక కొడుకు కూడా. వెంటనే మృదుగంభీరంగా అని లేచి నిలబడ్డాడు. అతని చూపులు కర్టెన్ వెనకాల నీడ కోసం వెతుకుతున్నాయి. అతనంత ఖచ్చితంగా నిర్భయంగా చెప్తుంటే నోటి మాట రాని వాడిలా గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు కోటేశ్వరరావు. కంగారుగా అంది శాంతమ్మ గారు. ఏమిటి చిన్నబాబు, పెద్దవాళ్లతో వేలాకోలమా? అమ్మా, ఏదో చెప్పాలన్నట్లన్నాడు శేఖరం. చాలే, ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో అలాగైనా మాట్లాడేది, ఇంకా చిన్నతనమే బలవంతంగా నవ్విందావిడ. ఎప్పుడు ఎవరినీ అవమానించినట్లుగానే అమర్యాదగా కూడా మాట్లాడే ఎరగని కొడుకు అలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ఆవిడ నమ్మలేకుండా చూంది. చాలా కాలంగా ఒకళ్ళుగా మసులుతున్నాము, ఆ మాత్రం స్వతంత్రంగా మాట్లాడితే తప్పేం లేదు హాయిగా నవ్వేస్తూ అంది సరోజినీదేవి. కోటేశ్వరరావు గట్టిగా నవ్వేస్తూ భలే వాడివయ్యా మొత్తానికి అన్నాడు. అతని మాటలు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.
ఈ సంగతి తప్పించుకోవడానికే అతను అలా అన్నాడని శాంతమ్మ గారితో సహా అందరూ అనుకున్నారు. శేఖరానికి మీరాను ఒక్కసారి చూడాలని, తన మాట మీరా మీద ఎలా పనిచేసిందో చూడాలని మనసు తహతహలాడుతోంది. ఆ ఆతృతను అణుచుకోలేకపోయాడు. ఇప్పటికైనా తన దృఢమైన అభిప్రాయం తెలుసుకుంటుంది. అతను తల్లికేసి తిరుగుతూ, అమ్మ షర్బత్ కలిపి నువ్వు కూర్చో, అప్పి గ్లాసులు తీసుకురా అని కేకపెట్టి లోపలికొచ్చాడు. అతని వెనకాలే అప్పి వచ్చింది. మీరా కనబడట్లేదు. శేఖరం తన వెనకాలే ఉన్న అప్పికేసి తిరుగుతూ, అమ్మాయి గారేరి అని అడిగాడు. వెళ్ళిపోయారండి అందది. వెళ్ళిపోయిందా? అతనికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది. ఎంతసేపు అయింది వెళ్ళి? విసుగ్గా అడిగాడు. చాలాసేపు అయిందండి. అమ్మగారితో తర్వాత చెప్పు అని వెళ్ళిపోయారండి సాగదీసుకుంటూ చెప్పింది. మీరా ఎప్పుడో వెళ్ళిపోయిందా? తను అన్న అంత విలువైన మాట, ఇద్దరి మధ్య ఉన్న ఇనుప గోడల్ని ఛేదించే విలువైన మాట మీరా వినకుండానే వెళ్ళిపోయిందా? అంతమందిలో అంత ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పినందుకు, తన అభిప్రాయం ఎటువంటిదో తెలుసుకుని తనను అసహించుకోకుండా తనను అర్థం చేసుకుంటుందని తలచి అన్నమాట వినకుండానే వెళ్ళిపోయిందా? గలాసులు అక్కడ పెట్టమంటారా అండి? అప్పి మాటతో ఉలిక్కిపడి నడు అన్నాడు. అతనికి మీరా మీద కోపం వచ్చింది. అతనికి చెప్పలేనంత తిక్కగా ఉంది. చేతిలో ఉన్న షర్బత్ సీసా గోడకేసి కొట్టాలనిపించింది. శేఖరం యాంత్రికంగానే షర్బత్ కలిపి అందరికీ ఇచ్చాడు. శేఖరం షర్బత్ కలుపుతుంటేనే జ్యోతి లోపలికి వచ్చింది. వాళ్ళు కొంచెంసేపు కూర్చొని వెళ్తామని లేచారు. అదేమిటి, వెళ్ళిపోవడం ఏమిటి? మా ఇంట్లో ఉండి వెళ్ళాలి అంది శాంతమ్మగారు తను లేస్తూ. మీరు ఉండేలా చేయండి, తప్పకుండా ఉంటాం అనేసింది సరోజినీదేవి. అంతా తనదే లోపం అన్నట్లు సరోజినీదేవి మాట్లాడుతుంటే శాంతమ్మగారికి కాస్త కష్టమనిపించింది. ఆవిడ ఏదో అనుభూతుంటే కోటేశ్వరరావు అన్నాడు, మరి ఆ పని మీద వచ్చాం కదా, కతికితే అతకదంటారు కదండి. మనమేం కొత్త వాళ్ళమటండి, మీరు ఉండకుండా వెళ్తే మా మనసులు బాధపడతాయి అంది శాంతమ్మగారు. శేఖరం కూడా చెప్పాడు ఉండమని. రేపు మళ్ళీ వస్తామన్నారు భార్యాభర్తలిద్దరూ. శాంతమ్మగారి దగ్గర శేఖరం దగ్గర సెలవు తీసుకుని కారు ఎక్కారు. జ్యోతి శాంతమ్మగారికి చెప్పి నమస్కారం అండి, వస్తాను అంది. మంచిదమ్మా, జ్యోతితో అని రావుగారి దంపతులతో అంది. మళ్ళీ రేపు భోజనానికి ఇక్కడికే రావాలి, చిన్నబాబు వస్తాడు. రావటం వస్తాం, భోజనాల సంగతి పెట్టుకోకండి. ఏవో ఆచారాలు నమ్మకాలు ఉన్నాయిగా, వాటిని కాదటం దేనికి అంది నవ్వుతూ సరోజినీదేవి. మీరలా అంటే ఏం చెప్పాలి అంది శాంతమ్మగారు. మీరలా అనకూడదు అన్నారిద్దరూ. కారు కదిలే వరకు అక్కడే నిలబడి వెనక్కి వచ్చి వరండాలో బల్ల మీద కూర్చుంది శాంతమ్మగారు. ఆ పూటే కాస్త లేచి తిరుగుతున్న శాంతమ్మగారికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కాస్త అటు ఇటు తిరిగి ఆ కాస్త మాట్లాడేసరికి నీరసం వచ్చినట్టయింది. తల్లి వెనకాలే శేఖరం రాలేదు. మీరా పిలిచింది, ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది, సమాధానం లేదు. తర్వాత అప్పి, మీరాని పిలు. అప్పి వచ్చి మీరా వెళ్ళిపోయిందని చెప్పింది. వెళ్ళిపోయిందా? ఏమంది. మీరా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళదు అనుకుంటూ, ఏమోనండి తెలవదు, మీకు చెప్పమన్నారండి. శేఖరం వచ్చాడు. ఏం కావాలమ్మా? ఏమీ వద్దు నాయనా అని లేస్తూ అప్పిని అడిగింది. మీరా మళ్ళీ వస్తానని చెప్పిందా? ఏమోనండి తెలవదు అందది. ఏం కావాలమ్మా? నువ్వు కూర్చో, ఏమిటి అలా ఉన్నావేం అన్నాడు. వాళ్ళు ఉన్నంతసేపు ఏదో ఒగ్గబట్టుకుని ఇప్పుడు నీరసం ఆవిడ ముఖం మీద కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఆవిడ మళ్ళీ కూర్చుంటూ, కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు బాబు అంది. శేఖరం గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. హార్లిక్స్ తాగుతావా అమ్మా అని అడిగాడు. ఆవిడ గ్లాసు కింద పెడుతూ వద్దు అంది. నీరసంగా ఉన్నావు, బత్తాయి రసం తాగు అన్నాడు. ఇప్పుడేం వద్దు బాబు అని క్షణం ఆగి అంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బాధపడిందేమో మీరా. అసలు ఎప్పుడు అలా చెప్పకుండా వెళ్ళదే. వెంటనే అనేశాడు శేఖరం. అభిమానం ఆదరణ అందిస్తే అందుకోవడం కూడా తెలియాలి. మొండితనం అతను అలా అనటంలో మీరా వెళ్ళటంతో అతనికి ఎంత కోపం వచ్చిందో ముడుచుకున్న కనుబొమ్మలే చెప్తున్నాయి. అదేమిట్రా తెల్లబోతోంది ఆవిడ. చెప్పి వెళ్ళాలని తెలియదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదైనా అవసరం వచ్చినా అంతేనా? విసుగ్గాని లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 9 కావస్తున్నా మీరా రాలేదు. క్రితం రోజు మీరా చెప్పకుండా వెళ్ళటమే కాకుండా మళ్ళీ రాకపోవటంతో ఎందుకా అనుకున్న శాంతమ్మ గారికి ఈ పూట 9 కావస్తున్నా రాకపోయేసరికి ఆవిడ కోపం వచ్చింది. సరోజినీదేవి వాళ్ళు మీరాను చూస్తూనే అలా అయిపోవటం, ఏమిటేమిటో మీరాని ప్రశ్నలు వేయటం, మీరా చెప్పకుండా వెళ్ళి మళ్ళీ రాకపోవటం అంతా అర్థం కాకుండా పోయింది. తను ఇలా ఉన్నానని తెలిసి కూడా మీరా ఎందుకు రాలేదు అనుకుంది. ఇంకా ఆవిడగారు రాలేదా? తల్లిని అడిగాడు. రాలేదురా, ఎంతచేతో అందావిడ. రాదేమో, పేపర్ చూస్తున్నాడు. తల్లి లేవలేదేమో, కాసేపు చూసి కబురు చేయొచ్చు. శేఖరం మాట్లాడలేదు. అవును, నిన్ను అడగబోతే మాట్లాడలో దాటేసి వెళ్ళిపోయావు. వాళ్ళతో అలాగైనా మాట్లాడేది. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. తప్పించుకోవడానికి పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తావా అని అడిగింది.
పేపర్ కొద్దిగా పక్కకు జరిపి అన్నాడు. పెళ్ళి అయిందని చెప్పానా? 2 భార్యలు ఉండడం చట్టవిరుద్ధమన్నావు. ఒక కొడుకును కూడా అన్నావు. ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే మర్యాదగా ఎవరి ద్వారానైనా చెప్పించాలి కానీ ఇలా అపవాదులు నీకై నువ్వే సృష్టించి చెప్పుకుంటావా? నువ్వే అంటే ఇంకా ఉన్న వాళ్ళకి అడ్డేముంది? తలో మాట అంటారు. మందలింపుగా బాధగా అంది శాంతమ్మగారు. శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందలా అయింది. నువ్వు అస్తమానం అంటూ ఉంటావుగా, నీకేం కాలక్షేపం అవటం లేదని, నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళతో ఆడుకుంటానని నవ్వుతూ అన్నాడు. బాగుందిరా నాయన, అందుకని పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పెళ్ళయిందని పిల్లలున్నారని చెప్తూ ఉండు. ఆ మాటలే నీ ఆ మాటలతోటే కాలక్షేపం చేస్తారు. బాజీ రావటంతో ఆవిడ ఆగిపోయింది. శేఖరం బాజీని వరండాలకు తీసుకొచ్చాడేగాడు. నీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదూ? ఎవరండి అన్నాడు బాజీ ఎవరో అర్థం కాక. మీరా వాళ్ళ ఇల్లు. నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిందంట. మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి అమ్మగారు లేవలేదు రమ్మన్నారని చెప్పు. సరేనండి, ఒకవేళ వాళ్ళ అమ్మగారి ఒంట్లో బాగుండలేదేమోనండి, లేకపోతే అక్క మానదు అన్నాడు బాజీ. కబురన్నా చేయాలగా, చెప్పంది ఎలా తెలుస్తుంది? వెళ్ళిరా. బాజీ మెట్లు దిగుతుంటే వెనక్కి పిలిచి చెప్పాడు. అమ్మ చెప్పిందని చెప్పు. బాజీ సరేనని వచ్చేశాడు. మీరా సరోజినీదేవి వాళ్ళు వచ్చినప్పటి నుంచి వచ్చి వెళ్ళినట్టు తల్లికి చెప్పలేదు. రాత్రంతా చాలాసేపు చెప్పడమా మానడమా అని ఆలోచించింది. వాళ్ళు వచ్చేసరికి తల్లి చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడే చూసుకోవచ్చు, తను ఇంట్లోనే ఉంటుందిగా అనుకుని ఊరుకుండిపోయింది. వీధి తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడింది. ఎవరో వచ్చారు చూడు. ఈలోగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం. మీరా వెళ్ళి తలుపు తీసింది. బాజీ నువ్వా అంది తేలికపడ్డ మనసుతో. బాజీ నల్లపోసైపోయాడంది కాంతమ్మ. ఈవేళ అక్క ఖాళీగా ఉన్నట్టుందే అన్నాడు బాజీ. ఏమో ఈవేళ వెళ్ళక్కర్లేదంది. కూర్చో, ఇప్పుడే వస్తానని కాంతమ్మ. బాజీ కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఏమక్క ఈరోజు వెళ్ళలేదు? ఇంకా వెళ్ళను ముభావంగా చెప్పింది. ఏమక్క ఏమైంది? అమ్మగారు ఏమైనా అన్నారా? ఆవిడ అనుకోవడం పాపం. మరీ సందేహంగా ఆగిపోయాడు. ఎన్నాళ్ళ నుంచో మానేయాలని బాచి అమ్మగారు ఒప్పుకోలేదు. అరుణ వస్తుంది కదా అని ఊరుకున్నాను. అరుణ వెళ్ళి మర్నాటి నుంచి మానేయాలనుకున్నాను. సరే ఆవిడ ఒంట్లో బాగుండలేదు, అప్పుడు మానేస్తే బాగుండదని ఊరుకున్నాను. నిన్న చెప్పకుండా వచ్చేసావట. అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారక్క. ఆవిడ లేవలేదు, ఒంట్లో బాగుండలేదట అని చెప్పు బాచి. నేను వెళ్ళకపోతే వాళ్ళే ఇంకో మనిషిని చూసుకుంటారు. అలా ఎందుకు? నువ్వే వచ్చి చెప్తే బాగుంటుందేమో అక్క. రావటం కుదరటం లేదని చెప్పు, నేను కూడా చెప్తాను. నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఏమక్క? సరోజినీదేవి మాటలు అతనేం వినట్లేదు. అబ్బే ఊరికేనే ఆలస్యంగా ఉంది బయలుదేరడానికి. పోనీ మధ్యాహ్నం నేను వచ్చి చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు. నసిగాడు బాచి. ఇప్పుడే వచ్చి చెప్తే బాగుంటుంది కదా, ఆవిడ నువ్వు వస్తావని చూస్తున్నారు. కాంతమ్మ బాచి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందండి పిన్నిగారు అంటూ అందుకున్నాడు. కూతురు చెప్పులేసుకోవడం చూసిన కాంతమ్మ, ఈరోజు వెళ్ళనన్నావుగా అంది. దానికి బాచి వెంటనే జవాబు చెప్పాడు. వాళ్ళు బాబుకు జ్వరం వచ్చిందండి. అక్క అక్క అని ఏడుస్తున్నారట. అక్కని తీసుకురమ్మని అమ్మగారు నన్ను పంపారు. మీరా బాచి బయటకొచ్చేశారు. ఆవిడికి ఎలా చెప్పాలో దారిలోనే ఊహించుకుంది మీరా. శేఖరం వరండాలోనే ఉన్నాడు. బాచి శేఖరం దగ్గర ఆగిపోయాడు. మీరా తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న మీరా కేసి ఓసారి చూసి బాచి కేసి తిరిగాడు శేఖరం. మీరా కోసం బాచిని పంపానని శేఖరం చెప్పడంతో శాంతమ్మగారి నిశ్చింతగా కూర్చుండిపోయింది. మీరాని చూసి ఏమిటి మీరా అని అడిగింది. మీరా వెంటనే చెప్పేసింది. మా అమ్మ కొంట్లో బాగుండలేదండి. లేచి అస్తమానం తల్లి తిరిగినప్పుడు కూడా ఆవిడ ఒంట్లో బాగుండలేదని చెప్పడం మీరాకు నరకంగానే ఉంది. అంతకన్నా వేరే మార్గం లేదు. మీరా మాట పూర్తి కాకుండానే శాంతమ్మగారు అదే అనుకున్నానులే అంది. అంతకన్నా ఏమీ అనలేకపోయింది. మీరా కాసేపు నిలబడిపోయింది. ఇంకా ఆవిడ ఏదైనా అడిగితే తనేమైనా చెప్పొచ్చు. ఆవిడేం అనకుండా ఎలా చెప్పడమో ఎప్పటిలా ఇంటి దగ్గర ఎన్నో అనుకుని వచ్చి ఆవిడను చూస్తూనే మౌనం వహించినట్టు ఇప్పుడు అలాగే మౌనంగా నిలబడిపోయింది మీరా. నిలబడిపోయిన మీరాని చూసి రాత్రి అబ్బాయి భోజనం చేయలేదు, ఉప్మా చెయ్యి అంది. నీరసంగా కదిలింది మీరా. అంతే, తను ఆవిడ ఎదుట నిలబడి ఏం చెప్పలేదు అనుకుని నిట్టూర్చింది. శాంతమ్మగారి నిశ్చింతగా పడుకుంది. నిజంగా ఈ పూట మీరా రాకపోతే ఆవిడికి లేచి వంట చేసే ఓపిక లేదు. మీరా వచ్చి మీరు ఏదైనా తీసుకుంటారా అని అడిగింది. ఆవిడ కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మంది. మీరా ఆవిడకు హార్లిక్స్ కలిపి ఇచ్చి వెళ్ళి పని చూసుకోసాగింది. మీరా ఉప్మా గిన్నె పక్కన పెట్టి టీకి నీళ్లు పడేసి శాంతమ్మగారి చెప్దామని ఇటు తిరిగింది. గుమ్మంలో శేఖరం నిలబడి ఉన్నాడు. మీరా ఇటు తిరిగిపోయింది.
శేఖరం గుమ్మం దగ్గర నిలబడే అన్నాడు. రాత్రి నేనేదో హోటల్ నుండి తెప్పించుకు తింటాను, మానేస్తాను. ఒంట్లో బాగుండని మనిషి, ఆవిడేమవుతుంది? చెప్పకుండా వెళ్ళిపోతే. మీరా మాట్లాడలేదు. శేఖరం లోపలికి వచ్చాడు. మీరా దగ్గరగా వచ్చాడు. దేనికి జవాబు చెప్పదలుచుకోలేదా? చెప్పడం అనవసరం అనుకుంటున్నావా? జవాబు చెప్పి తీరాలన్నట్టుంది అతని స్వరం. అమ్మగారికి రొట్టెలు చేసి వెళ్ళాను. స్టవ్ కేసు చూస్తూ జవాబిచ్చింది. మొదటే అతను నేను హోటల్ నుండి తెప్పించుకు తింటాను, మానేస్తాను అని అననే అన్నాడు. ఇంకా అతనికి ఏమనాలో తోచనట్టు నిలబడిపోయారు. మీరా యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారి శేఖరానికి తను ఉన్న గదిలో టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. బ్రతికేననుకుంది మీరా. టిఫిన్ టీ స్టూల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అప్పిని కొడుకుని పిలవమని చెప్పింది. శేఖరం బయటకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చేయించావు? నీ మట్టుకి ఏదైనా చేసి పెట్టి వెళ్ళవలసిందే అన్నాడు. అదేమిరా, రాత్రి భోజనం చేయలేదు, నా మట్టుకే అంటున్నావు? మధ్యాహ్నం రావా అని అడిగింది. రాను, రావుగారు వాళ్ళు వస్తే నువ్వేం మాట ఇయ్యకు అన్నాడు. నేనెందుకు ఇస్తానురా? నా ఇష్టమేముంది, అందరూ నన్ను అంటున్నారు అదోలా అందావిడ. అదేమిటమ్మా? బాధగా చూశాడు తల్లికేసి. ఈ ఒక్క విషయంలో నన్నేమీ ఇబ్బంది పెట్టకు అన్నాడు మళ్ళీ. ఈ ఒక్క విషయానికి అంతా నన్ను అనుకునేది. ఎవరెవరికో ఎందుకు, మన బంధువుల్లో దగ్గర వాళ్ళే అనుకుంటున్నారు బాధగా అందావిడ. అనుకోని, పని లేకపోతే ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా అన్నాడు. అనుకోని అంటే నేను పడలేను నాయనా, నాకు ఓపిక లేదు. నీకు పెళ్లి చేస్తే నువ్వు నా చేయి దాటిపోతావని, నేను చేయట్లేదని అంటుంటే ఎలా భరించను? పిల్లకు ఓ పురుడు కూడా పోశాను. చేతోవాతో ఏ కాశీకో పోయి నువ్వు అరుణ పెళ్లికి ఓ పురుడు పోయడానికి వచ్చావా? అరుణను మంచి చోటులోనే ఇచ్చావు, ఇంకా నీకు దిగులేముంది? ఇంకా అతను ఏదో అనబోతున్నాడు. అప్పటికే శేఖరం గుండెల్లో ఆవేదన మాటల రూపంలో ఆ ధ్వనిలో వ్యక్తమై ఆ తల్లి గుండెలను తాకింది. ఆవిడ ప్రాణం గిలగిలలాడింది. కంగారుగా లేచి కూర్చుంది. శేఖరం ఎందుకన్నాడో ఆవిడ గ్రహించలేదు. ఇప్పుడు ఆవిడ కళ్ళకు శేఖరం 10 ఏళ్ల పసిబాడు బాలుడిలా, 16 ఏళ్లప్పుడు మేనత్త మీ అమ్మ చచ్చిపోయింది పిన్ని అన్నప్పుడు ఆ అవతారంలో శేఖరం ఇప్పుడు ఆవిడ కళ్ళ ముందు మెదిలేడు. తను ఓ ఉద్దేశంతో అంటే ఇది ఇంకోలా పరిగణించిందని కంగారు పడింది. చిన్నబాబు అంటూ శేఖరం చేయి తన చేతిలోకి తీసుకుంది. నువ్వు పిల్లాపాపలతో కరకల్లాడుతూ ఉంటే చూడాలని నాకుండదా? ఏ తెల్లైనా బిడ్డల నుండి అంతకన్నా ఏం కోరుకుంటుంది నాయనా? నువ్వే చెప్పు. నిన్ను ఇంటివాణ్ణి చేద్దామనుకున్నాను, నిట్టూర్చిందావిడ. ఏం లాభం, నేను ఓడిపోతున్నాను. అప్పి వచ్చి అమ్మగారు నిన్న టూర్ వచ్చారండి అంది. ఎవరు? ఇద్దరు ఒకేసారి అడిగారు. సరోజినీదేవి తిన్నగా వచ్చేసింది. మీరా రండి రండి, శాంతమ్మ గారు లేచి నిలబడుతోంది. శేఖరం లేచి యువతలకు వచ్చాడు. ఆవిడ మామూలుగా కనపడలేదు. శేఖరానికి ఏదో ఆయాసపడుతున్నట్టుగా ఉంది. కూర్చోండి ఆహ్వానించిన శాంతమ్మ గారు. కూర్చోవడానికి ఏం లేండి అని క్షణం ఆగి, మీరా ఉందా? శాంతమ్మ గారు ఏదో అడగడానికి అక్కడికే వచ్చిన మీరా ఆవిడని చూసి టక్కునాగిపోయింది.